హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి బయాలజీలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చూద్దాము. సాయిల్ కంపోజిషన్ గురించి అండ్ పైరాలసిస్, ఇన్సినరేషన్, టాప్ సాయిల్, వేస్ట్ ప్రొడక్షన్ పర్సంటేజ్. సో ఇటువంటి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే బయాలజీకి రిలేటెడ్గా చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో సాయిల్ కంపోజిషన్ వచ్చేసి మనకు ఎయిర్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, వాటర్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, మినరల్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటాయి, ఆర్గానిక్ మ్యాటర్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది చూసినట్లయితే ఈ పర్సెంటేజ్ వాల్యూస్ ఇంపార్టెంట్ అనమాట. ఎయిర్ 25%, వాటర్ 25%, మినరల్స్ 45%, ఆర్గానిక్ మ్యాటర్ వచ్చేసి 5%. సో అవుట్ ఆఫ్ 5%ని మనం 100% లాగా తీసుకున్నట్లయితే ఆ 5%లో కూడా 10% ఆర్గానిజమ్స్, 10% ప్లాంట్ రూట్స్, 80% వచ్చేసి ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. సో మనకు ఈ రెండింటి మధ్య చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. మనకి ఎవ్రీ టైం ఎగ్జామ్లో వస్తుంది. బట్ ఇది ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజనా అయితే యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అసలు పైరాలసిస్ అంటే ఏంటి అండ్ ఇన్సినరేషన్ అంటే ఏంటి చూద్దాం. పైరాలసిస్ అంటే వేస్ట్ decomposition of the wastes, absence of oxygen. Decomposition of the wastes, absence of oxygen is known as the pyrolysis. But incineration, presence of oxygen. Presence of oxygen అంటే మనకు ఆక్సిజన్ సమక్షంలో వేస్టెస్ని మనం డీకంపోజ్ చేసినట్లయితే దాని ఇన్సినరేషన్ అంటే డీకంపోజ్ అంటే బర్న్ చేయడం. ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో వేస్టెస్ని బర్న్ చేస్తే ఇన్సినరేషన్ అంటాం. ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చేసి ఇన్సినరేషన్, అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చేసి పైరోలిసిస్. సో మనకు టాప్ సాయిల్ కొంచెం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ ఫ్యాక్చురల్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. టాప్ సాయిల్ ఫార్మేషన్ కావడానికి మనకు 100 to 10,000 ఇయర్స్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఇందులో పేరెంట్ మెటీరియల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో 1 acre టాప్ సాయిల్ తీసుకున్నట్లయితే 5.5 tons ఆఫ్ బ్యాక్టీరియా అండ్ 50,000 ఎర్త్ వామ్స్ అనేటివి ఉంటాయి. అంటే ఓన్లీ 1 inch టాప్ సాయిల్ అంటే ఆర్గానిక్ మ్యాటర్లో పైన ఉండే హ్యూమస్ లేయర్లో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద సాయిల్ లేయర్స్ అనుకున్నట్లయితే ఈ పైన ఉండే 1 inch టాప్ సాయిల్లో మనకు 5.5 tons ఆఫ్ బ్యాక్టీరియా. సో అంత బ్యాక్టీరియా ఉంటుంది, ప్లస్ 50,000 ఎర్త్ వామ్స్ కూడా ఉంటాయి. అవి చాలా హెల్ప్ఫుల్ అండ్ సాయిల్ పార్టికల్స్ బిట్వీన్ ద సాయిల్ పార్టికల్స్ ఎయిర్ ఎంట్రీని అలౌ చేస్తుంది అనమాట. సో వేస్ట్ ప్రొడక్షన్ ఇన్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ సబ్స్టాన్సెస్ వల్ల డిఫరెంట్ వేస్టెస్ ఎంత పర్సంటేజ్లో ప్రొడ్యూస్ అవుతున్నాయి చూసినట్లయితే ఆర్గానిక్ వేస్ట్ వచ్చేసి 32%, నెక్స్ట్ పేపర్ 20%, ప్లాస్టిక్ 15%, కన్స్ట్రక్షన్ డిమాలిషన్ కాంప్లెక్స్ మెటీరియల్స్ 8%. ఇవి రెండు కూడా 8% కాబట్టి 8 టైం గుర్తుపెట్టుకుంటే బెటర్. మెటల్ 7%, అదర్స్ వచ్చేసి 5%, టెక్స్టైల్ 2%, గ్లాస్ 2%, పీట్ వేస్ట్ వచ్చేసి 1%. పీట్ వేస్ట్ అంటే మనకి ఇక్కడ అత్యంత లీస్ట్ పొజిషన్లో వేస్ట్ జనరేట్ అయ్యేది ఏంటంటే పీట్ వేస్ట్. బట్ హైయెస్ట్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ అయ్యేది ఏంటంటే ఆర్గానిక్ వేస్ట్. నెక్స్ట్ pH వాల్యూ ఆఫ్ డైజెస్టివ్ వాట్స్ హియర్ స్మాల్ ఇంటెస్టైన్ pH వాల్యూ చూసుకున్నట్లయితే 7.5 to 8.5 అంటే బిట్వీన్ ద. సో ఇది అసిడిక్ కాదు అండ్ బేస్ కూడా కాదు. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ యొక్క pH వాల్యూ చూసుకున్నట్లయితే 0.8 to 1.8 pH వాల్యూ ఉంటుంది. సక్కస్ ఎంటరికస్ వచ్చేసి 7.5 to 8.0.
ఓకే, అంటే ఇది కూడా నాట్ అసిడిక్, నాట్ బేసిక్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫంగీ అండ్ బ్యాక్టీరియా చూసుకున్నట్లయితే ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఏరియా అండి. మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాము. ఇందులో 3 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ ఫంగీ ఉంటుంది. నైట్రోజన్ ఫిక్సర్స్, ఫాస్ఫరస్ డిసాల్వింగ్, ఫాస్ఫరస్ ఇండ్యూసింగ్, మొలైజింగ్. నైట్రోజన్ ఫిక్సర్స్ వచ్చేసి నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా, నైట్రోజన్ ఫిక్సేషన్ ఆల్గీ. ఇక్కడ బ్యాక్టీరియా వచ్చేసి రైజోబియం, అస్ట్రోబ్యాక్టర్, అజోస్పైరిలం. ఇక్కడ జెడ్ గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 జెడ్లు కూడా బ్యాక్టీరియా నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా అనేది గుర్తుపెట్టుకోవచ్చు. సో నైట్రోజన్ ఫిక్సర్ ఆల్గే వచ్చేసి బ్లూ గ్రీన్ ఆల్గే అంటే మనకు బ్లూ గ్రీన్ ఆల్గే గుర్తుకొస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫాస్ఫరస్ డిసాల్వింగ్ ఫంగీ వచ్చేసి మనకు తెలుసు పెన్సిలియం నోటాటమ్, పెన్సిలియం వ్యాక్సిన్ తెలుసు కదా. సో పెన్సిలిన్ గుర్తుపెట్టుకోండి, ఫంగీ అనేది మనకు తెలుసు ఆల్రెడీ. ఫాస్ఫరస్ డిసాల్వింగ్ బ్యాక్టీరియా వచ్చేసి సూడోమోనాస్. ఫాస్ఫరస్ డిసాల్వింగ్ బ్యాక్టీరియా ఇక్కడ పి ఉంది అండ్ ఇక్కడ కూడా పి ఉంది. సో ఫాస్ఫరస్ ఇండ్యూసింగ్ ఫంగీ వచ్చేసి మైకోచి. సో నెక్స్ట్ మనకు లబ్ సౌండ్ అనేది ఎప్పుడు వస్తుంది, డబ్ సౌండ్ ఎప్పుడు వస్తుంది, సిస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటి, డయాస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటో చూద్దాం. లబ్ సౌండ్ అంటే ఏంటంటే మనకు పల్మనరీ ఆర్టరీ ఉంటుంది అండ్ అఓర్టా కూడా ఉంటుంది. నెక్స్ట్ 4 ఛాంబర్స్ ఉంటాయి కదా, బిట్వీన్ ద 2 ఆర్టరియమ్స్ అండ్ బిట్వీన్ ద 2 వెంట్రికల్స్. మిట్టల్ వాల్ మీన్స్ ట్రైకస్పిడ్ వాల్ అండ్ బైకస్పిడ్ వాల్. ట్రై అండ్ బైకస్పిడ్ వాల్ ఫోర్సిబుల్గా క్లోజ్ అయితే లబ్ సౌండ్ అనేది వస్తుంది. ఓకే, బట్ వెన్ వి లిజన్ ద డబ్ సౌండ్ మనకు పల్మనరీ ఆర్టరీ వాల్వ్స్ ఉంటాయి కదా, పల్మనరీ ఆర్టరీ వాల్వ్స్. నెక్స్ట్ అఓర్టల్ వాల్వ్స్ ఫోర్సిబుల్గా క్లోజ్ అవుతే డబ్ సౌండ్ అనేది వస్తుంది, డబ్ సౌండ్. ఓకే, వాల్వ్స్ బిట్వీన్ ద రైట్ and left atrium when ventricles forcibly closes, then we listen the lub sound. Dub sound walls between the pulmonary artery and aorta walls closing leads to the dub sound. And systolic pressure వచ్చేసి contract state of the chambers, heart chambers. Contract state of the heart chambers, that is the systolic pressure. So and diastolic pressure వచ్చేసి relaxed state of the heart chambers leads to the diastolic pressure. Systolic pressure 120 ఉంటుంది, diastolic pressure 80 ఉంటుంది. Okay, so this is about some important points in the biology and which are related for the useful for the DSC and TGT posts also. So aspirants who are preparing for the DSC and model school, please subscribe it. అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి ప్లేలిస్ట్లో ఉంటాయి, అవన్నీ చూస్తూ మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా చూస్తూ రివైజ్ అనేది చేసుకోవచ్చు. లేకపోతే ఫెయిర్గా మీరు కూడా నాలాగా ఫేస్ చేసుకొని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.